హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో ఇక నుంచి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన నమోదు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజల నుంచి 6 గ్యారెంటీలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. జనవరి 6వ తారీఖు వరకు ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించున్నారు. ఈ క్రమంలో ప్రజాపాలన దరఖాస్తులు సమర్పించుకునేందుకు జనవరి 6వ తేదీ చివరి రోజున పేర్కొనడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతాకుమారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు దరఖాస్తు చేయలేని వారు చేసుకోవచ్చని వెల్లడించారు. ప్రజాపాలన సదస్సులు ముగియగానే ఈ నెల 17 వరకు దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డులు ప్రామాణికంగా లబ్ధిదారుల డేటా నమోదు చేయాలని సూచించడం జరిగింది. ఈ మేరకు సిబ్బందికి రేపు, ఎల్లుండి శిక్షణ ఇస్తున్నట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతాకుమారి స్పష్టం చేశారు. దీంతో ఇంకా 3 రోజులు మాత్రమే సమయం ఉండడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో ముందుగా వృద్ధులు, దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.